ఒక తెలివైన నక్క, ఒక జ్ఞానవంతుడైన తాబేలు. కష్టకాలంలో ఎవరు నిజమైన హీరోగా మారారు? ఒకప్పుడు పచ్చని చెట్లతో నిండిన ఒక అందమైన అడవి ఉండేది. అక్కడ జింకలు, కుందేళ్లు, కోతులు, పక్షులు అందరూ ఆనందంగా జీవించేవారు. అడవి మధ్యలో ఒక పెద్ద చెరువు ఉండేది. అది అందరికీ జీవనాధారం. కాని 1 సంవత్సరం వర్షాలు పడలేదు. చెరువు నెమ్మదిగా ఎండిపోవడం మొదలైంది. నీళ్లు తగ్గిపోతున్నాయి. ఇలా అయితే మనం బతకలేము. ఎవరైనా మార్గం చెప్పాలి. ఆ అడవిలో ఒక నక్క ఉండేది. అది చాలా తెలివైనది, కాని ఆ తెలివిని మోసం చేయడానికి ఉపయోగించేది. ఇప్పుడు అందరూ భయంతో ఉన్నారు. నేను చెప్పినదే నిజమని నమ్ముతారు. మరుసటి రోజు నక్క పెద్ద రాయిపై నిలబడి అందరినీ పిలిచింది. స్నేహితులారా, మీ బాధ నాకు తెలుసు. ఈ అడవికి ఆవల ఒక పెద్ద సరస్సు ఉంది. అక్కడ ఎప్పటికీ నీళ్లెండవు. ఇది నిజం. నిజమేనా? అవును, కాని నేను మీకు దారి చూపాలి. దానికి ప్రతిగా కొంత ఆహారం ఇవ్వాలి. అవును, మేము అంగీకరిస్తున్నాం. అందరూ నమ్ముతుండగా ఒక జ్ఞానవంతుడైన తాబేలు మాత్రం నిశ్శబ్దంగా గమనిస్తోంది. నక్కా, మనమందరం కలిసి ఇప్పుడే ఆ సరస్సు దగ్గరకు వెళ్ళిపోదామా? అది చాలా దూరం. ఇప్పుడు కాదు. సరే, అయితే నువ్వే వెళ్ళి నీళ్లు తీసుకురా. మనం చూసి నమ్ముతాం. నక్కకు మాట రాలేదు. అప్పుడు జంతువులందరికీ అర్థమైంది అది అబద్ధం చెప్పిందని. నువ్వు అబద్ధం చెప్పావా? మన బాధను ఉపయోగించుకున్నావా? క్షమించండి, నేను లోబపడ్డాను. తాబేలు నెమ్మదిగా ముందుకు వచ్చి అందర్నీ చూసింది. స్నేహితులారా, కష్టకాలంలో మనం ఒకరిని ఒకరు మోసం చేయకూడదు. ఐక్యతే మన శక్తి. మనమందరం కలిసి చెరువును లోతుగా తవ్వుదాం. జంతువులందరూ కలిసి కష్టపడ్డారు. కొందరు మట్టిని తవ్వారు, కొందరు రాళ్లను తొలగించారు. కొన్ని రోజుల తర్వాత భూమి లోపల నుండి నీరు పొంగి వచ్చింది. నీళ్లు వచ్చాయి. మన కష్టం వృథా కాలేదు. మీ అందరికీ నేను కృతజ్ఞుడిని. ఆ రోజునుంచి నక్క తన లోభాన్ని వదిలేసింది. తాబేలు జ్ఞానం అందరికీ మార్గదర్శకమైంది. అడవి మళ్ళీ ఆనందంతో నిండిపోయింది. లోభం తాత్కాలిక లాభం ఇస్తుంది, కాని ఐక్యత మరియు నిజాయితీ శాశ్వత ఆనందాన్నిస్తాయి. పిల్లలు, కథ నచ్చిందా? ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం సిరి చిట్టి లోకం ఛానల్ని చూస్తూ ఉండండి.